భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. అంబర్పేటలో ఈ నెల 27న శ్రీ సీతారాముల శోభయాత్రను ఘనంగా నిర్వహించనున్నట్లు కన్వీనర్ గౌతమ్ రావు తెలిపారు. అంబర్పేట ఎంసీహెచ్ గ్రౌండ్ నుండి కాకినాడ వీర్ సావర్కర్ చౌక్ వరకు ఈ శోభయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారని ఆయన పేర్కొన్నారు. సామూహికంగా యాత్ర నిర్వహించడం ద్వారా ఐకమత్యాన్ని చాటి చెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని భావితరాలకు అందించడం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ఈ శోభయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గౌతమ్ రావు పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి ఈ యొక్క పత్రికా సమావేశం ఉన్నటువంటి అందరికీ కూడా నాకు నమస్కారం. ఈ నెల 27వ తారీఖు నాడు శ్రీరామనవమి సందర్భంగా అంబర్పేట నియోజకవర్గంలో జరగబోయేటువంటి శోభయాత్ర గురించి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలియజేయడం కొరకు మీ ముందు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. గతంలో కూడా అంబర్పేట గ్రౌండ్ నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరిగింది. యావత్ దేశంలో శ్రీరామనవమి సందర్భంగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క అంబర్పేటలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆధ్యాత్మికంగా అంబర్పేట గ్రౌండ్ నుంచి కూడా మొదలైనటువంటి శోభయాత్ర కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు చేరే వరకు మధ్య ఉన్నటువంటి అన్ని బస్తీలకు సంబంధించినటువంటి ఈ అంబర్పేటలో నివసిస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క అంబర్పేటలో ఉన్నటువంటి సాంస్కృతికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి చిన్నారులు కూడా వేదికలు వేసుకొని ఏ బస్తీకి ఆ బస్తీ వచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వాగతం కూడా పలుకుతూ ఉన్నారు. పోయినసారి కన్నా కూడా ఎక్కువ మండపాలు వేయడం, ఎక్కువ మాతృమూర్తులు కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొబోతున్నారు. అదేవిధంగా పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటా ఉన్నారు. ఈ శోభయాత్ర రాజకీయాలకు అతీతంగా అంబర్పేటలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క శోభయాత్ర నిర్వహించబడుతుంది. కాబట్టి నేను ఒకటే మీ ద్వారా కోరుతా ఉన్నాను, అంబర్పేటలో ఉన్నటువంటి అందరినీ మన ఇళ్లలో ఆ రోజు పూజ చేసుకుంటాం, మన బస్తీలలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాం. అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క అంబర్పేట గ్రౌండ్ నుంచి ప్రారంభమైనటువంటి శోభయాత్రలో మనందరం కూడా పాల్గొవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క సామూహికంగా శోభయాత్ర నిర్వహించడం వల్ల ఒక ఐక్యత, సమాజంలో ఒక ఐక్యత, ఒక శక్తిని ఇస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మన దేశం మీద, సమాజం మీద దాడులు జరుగుతూ ఉన్నాయో వాటికి ప్రతిగా మనం కలిసి జీవన విధానం, భారతదేశం యొక్క జీవన విధానాన్ని తెలియాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరాధించేటువంటి, పూజించేటువంటి రాముల వారి యొక్క శోభయాత్రలో పాల్గొనడం కూడా మన యొక్క అదృష్టం. ముఖ్యంగా భారతీయ సమాజంలో, భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి రాముల వారి యొక్క జీవన విధానం అయితే ఉందో, వారు ఒక ఆదర్శమూర్తిగా మన ముందే అయితే వారి జీవన విధానం ఉందో, అది ప్రపంచంలోనే మానవులు ఏ విధంగా జీవించాలా, మానవ జాతి ఏ విధంగా ఉండాలా అనే దానికి ఒక నిదర్శనంగా వారు మన ముందు ఉంచినారు. కాబట్టి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అటువంటి కుటుంబ వ్యవస్థ, అటువంటి జీవన విధానం ఉండాలని కోరుకునేటువంటి ప్రతి కుటుంబం కూడా దీంట్లో పాల్గొవాలని చెప్పి, మరియు ముఖ్యంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఆరాధదైవం అయినటువంటి రాముల వారు 9 గంటలు 9:30కి కాచిగూడ చౌరస్తా సావర్కర్ స్టాచ్యూ దగ్గర ముగుస్తుంది. శ్రీరాముడు మనకు ఆదర్శం. శ్రీరామనవమి పండుగ మనం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు,
శ్రీరాముడు ప్రపంచానికి ఆదర్శం. ఇది మనం చెప్పడం కాదు. థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్, చైనా, ఈజిప్ట్, రష్యా, ఈ దేశాల్లో కూడా శ్రీరాముని యొక్క పూజ కానీ, విగ్రహాలు కానీ, దేవాలయాలు కానీ ఒకప్పుడు ఉండడం కాదు, ఇప్పుడున్నాయి. ఇప్పుడు 2026లో విగ్రహాలు దొరుకుతున్నాయి. శ్రీరాముడు భారతదేశం యొక్క శ్రీరాముడు, ఈ భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం. ఇవాళ రేపు మనం వింటున్నాం, ఈ అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఇరాన్ యొక్క ప్రస్తావన రామాయణంలో ఉంది, అందరికి తెలిసిందే. ఆఖరి రెండో ఆమె సుమిత్ర, మూడో ఆమె కైకేయి. ఈ కైకేయి ఈ ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చింది. ఇరాన్ని ఆ రోజులలో కేకయ రాజ్యం అని పిలిచేవారు. కేకయ రాజ్యం యొక్క యువరాణి కైకేయి. అంటే భారతదేశము, ఇరాను ఇది వేరే వేరే దేశాలు కావు. శ్రీరాముని కాలంలో అంతా ఒకటే దేశం. మనకేం తెలియదు, మనకి 1947 దాకా భారతదేశం, పాకిస్తాన్ అంతా ఒకటే దేశం. శ్రీరాముని కాలంలో ఇరాను, ఈజిప్టు ఇవన్నీ కూడా భారతదేశమే. సౌదీ అరేబియాని ఇవాళ అరేబియా అంటున్నారు. అరేబియా అనే పదం అరవ స్థానం నుంచి వచ్చింది. అరవ అంటే గుర్రాలు ఉండే స్థానం, అరవ స్థానం అని అన్నారు. కానీ 1500 సంవత్సరాల క్రితము సౌదీ అరేబియా ప్రాంతాన్ని కేదార్ అని పిలిచేవారు. కేదార్. ఈ విషయం ఏదో మనం శ్రీరామనవమి ఉత్సవ సమితిలో మీరు బాగా చెప్తున్నారు సార్ అని అనొచ్చు, కానీ బైబిల్లో రాసి ఉంది. బైబిల్లో 23rd చాప్టర్, ఎజికీల్ అనే చాప్టర్ లో ఈ కేదార దేశపు యువరాజులందరూ మా జీసస్ నమ్మకపోతే చచ్చిపోతారు అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. శ్రీరాముడు ప్రపంచానికి ఆదర్శం. రామరాజ్యము మానవుల్ని రక్షించేటువంటి, దానవుల్ని శిక్షించేటువంటి రాజ్యాన్ని సృష్టించాడు శ్రీరాముడు. ప్రజలను రక్షించాడు, సామాన్య ప్రజలను రక్షించాడు. అడవిలో ఉన్నటువంటి శబరిమాత, ఆమె చూడాలంటే అతి నిరుపేద వనవాసి, అడవిలో ఉండేటువంటి ఒక ముసలమ్మ, ఆమెని ఆదరించి ఆమె ఎంగిలి తిన్నాడు శ్రీరాముడు. తింటాడా ఇవాళ రేపు ఎవరన్నా? మన ఇటలీ నాయకులు ఎవరన్నా తింటారా? ఎంగిలి తింటారా? వాళ్ళ కష్టాలను గమనించి, అక్కడ ఉన్నటువంటి అధర్మాన్ని, అన్యాయాన్ని ఎదిరించి, అక్కడ అడవులలో ఉన్నటువంటి, ఇవాళ కాదు నక్సలైట్లు, శ్రీరాముని కాలంలో కూడా ఉన్నారు నక్సలైట్లు. 14,000 మంది నక్సలైట్లని, అంటే ఆ రోజు వాళ్ళు నక్సలైట్లు అనేవాళ్ళు కాదు, రాక్షసులు అనేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా సమాజాన్ని బట్టి పీడించారు, సమాజాన్ని దోచుకున్నారు, ఆడవాళ్ళని ఎత్తుకుపోయినారు. అవివాహితల్ని కాదు, అమ్మాయిల్ని కాదు, కేవలం వాళ్ళు పెండ్లైన వాళ్ళని కూడా ఎత్తుకపోయినారు. దానికి ఉదాహరణ ఈ రావణాసురుడు. అట్లాంటి వాళ్ళని పట్టి వెతికి సంహరించాడు శ్రీరామచంద్రుడు. అన్యాయాన్ని ఎదిరించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అధర్మాన్ని ధిక్కరించి ధర్మాన్ని స్థాపన కోసం పనిచేసినటువంటి వాడు శ్రీరాముడు. అందుకనే శ్రీరాముడు ఆ తర్వాత కొన్ని వేల మంది, లక్షల మంది రాజులు వచ్చిండొచ్చు, చచ్చిపోయి ఉండొచ్చు, వాళ్ళెవరిని గుర్తుపెట్టుకోదు ఈ భారతీయ సమాజం. ఈ శ్రీరామచంద్రుడిని గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్రీరామచంద్రుడి యొక్క ఆదర్శాలని సమాజంలోకి తీసుకెళ్ళాలి. శ్రీరామనవమి ఉత్సవ సమితి శోభాయాత్ర అంటే కేవలం ఏదో కొన్ని వాహనాలను రోడ్ల మీద తీసుకెళ్లడం మాత్రమే కాదు. ఈ శ్రీరాముని యొక్క సంస్కృతిని, ఈ శ్రీరాముని యొక్క చరిత్రని సమాజంలో చెప్పాలి, ఇంటింటికి అందచేయాలనేటువంటి ఉద్దేశంతో పని చేస్తున్నది ఈ శ్రీరామనవమి ఉత్సవ సమితి. శ్రీరామనవమి అనగానే వీధిలో, దేవాలయాల్లో, బస్తీలలో కళ్యాణాలు నిర్వహిస్తారు, అన్నదానాలు చేస్తారు.
దీనికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాల ఓట్ల కోసం అని చెప్పేసేటువంటి ఇవాళ నేటి కాలంలో తమ మతం మార్చుకొని లేకపోతే ఇంకా టోపీలు మార్చుకొని ఓట్ల కోసం వెంపర్లాడేటువంటి నాయకులు ఉన్న సమయంలో హిందువులని బండబూతులు తిడుతూ హిందువులని బొందుగాళ్ళని తిట్టేటువంటి ఈ సమయంలో సమాజాన్ని శ్రీరాముని వెనుక నిలపాలి. శ్రీరాముని వెనుక ఎవరున్నారు? శ్రీరాముని యొక్క రాజ్యము రామరాజ్యం కోసం ఎవరు తాపత్రయపడుతున్నారు? అమెరికాలో ఒక ప్రఖ్యాత ఎకనామిస్ట్ ఆయన చెప్పాడు, ఆర్థిక వ్యవస్థ ఎట్లా బాగుంటది అంటే అట పైసలు రావుడు పైసలు పోవుడు మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉండదట. ఆ దేశంలో ఉన్నటువంటి వనరుల పైన కూడా ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉండదట. ఆ దేశ ప్రజల యొక్క మానసిక స్థితి, వాళ్ళు ఏమి ఆకాంక్షిస్తున్నారు దాని మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటది. భారతదేశంలో ఈ భారతీయ ప్రజలు, ఈ 140 కోట్ల మంది భారతీయ ప్రజలు ఇక్కడ వాళ్ళు సాంస్కృతికంగా మానసికంగా దేన్ని కోరుకుంటున్నారు అనే దాని మీద ఈ ప్రపంచ మానవాళి యొక్క భవిష్యత్ ఆధారపడి ఉన్నది. ఎందుకంటే మానవాళిలో 20% 1/5 భారతదేశమే. 140 కోట్లు, మానవాళి మొత్తం 700 కోట్లు.